బాగున్నారా అందరూ? ఇగో పొద్దున పని అయితే ఇగో ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా వంట చేయలేదు. మా బాబాయ్ అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిండు. నేను కొంచెం బోళ్ళు తోమిన, ఇల్లు ఊడ్చేసి వంట చేద్దాం అనుకున్నా. ఇంతలో మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండు. ఇప్పుడు చేపలు కడిగి కర్రీ చేయాలి. ఇల్లు ఊడవడం కూడా అయిపోయినట్టే. ఇల్లు ఊడ్చేసి చేపలు కడుగుతా. నేను ఈ వీడియో ఎందుకు తీసిందంటే చేపలు కడగడం చాలామందికి రాదు. వచ్చినా కూడా కడగరు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ భర్తలు కడిగేయడానికి ఉంటారు కాబట్టి వాళ్ళు కడగరేమో. నాకైతే మా ఆయన చేపలు ఎప్పుడు కడగడు, నేనే కడుగుతాను. చేపలు కడగడం బాగా ఇబ్బంది అయిన పని కాదు, ఈజీయే. కొంచెం కష్టం అనిపిస్తుంది కూర్చున్నాడు, చాలాసేపు టైం పడుతుంది కాబట్టి. అంతేగాని కడగడం అయితే ఈజీగా అవుతుంది. ఈ ఒక్క చేప అయితే కిలో ఉన్నదట. ఎప్పుడైనా పెద్ద చేపలు అక్కడ బయటనే కట్ చేస్తారు, కాకపోతే అప్పుడప్పుడు ఇలా కట్ చేయకుండా ఇస్తారు కాబట్టి మనం ఇంట్లో సాఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చేపలు అయితే కడగకుండానే ఇస్తారు. చిన్న చేపలని కూడా నేనే రాకి కడుగుతా. వీటిని అయితే ఇట్లా కోసేసుకొని ముక్కలు చేయాలి. ముక్కలు చేసినప్పుడు వాటి కడుపులో పేగులు వస్తాయి, వాటిని తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవడమే. ఏమంతా పెద్ద పని ఏమి ఉండదు. చిన్న చేపలు అంటే ఇట్లా రాకడం అది ఇబ్బంది అవుతుంది, కానీ పెద్ద చేపలకు అంత ఇబ్బంది ఉండదు. నాకైతే ఈల బిడ్డ దిగుతలేదు, నా బలం జరిపోతలేదు, ఇంత గట్టి గొత్త దిగుతుంది. ఇప్పుడు చూపిస్తా. లోపల పేగులు వస్తాయి ఈ చేపకి. ఆ పేగులు తీసి పడేసి ఇట్లా ముక్కల్లా కట్ చేసుకోవడము. ఈ పెద్ద చేపలకి ఏమంత ఉండదు. ఇట్లా రెండు వక్కలు వేసి ఇట్లా రెండు ముక్కల్లాగా చేసేసి ఈ లోపల ఉన్నాయి తీసేస్తే కథం చేప నీట్గా అయిపోయినట్టే. పీసులు కట్ చేసుకొని కొంచెం దొడ్డు ఉప్పేసి రాకి కడగడమే ఉంటుంది. అయితే నేను నిన్న చేపలు కడగంగానే అయితే నాకు వీడియో తీసుకురాలేదు. మా ఇంటి పక్క పాపను వీడియో తీయమంటే తీసింది. ఆ పాప ఏం చేసిందంటే వీడియో తీసుకుంటేనే కట్ చేసేసింది. నేను ఆమె తీస్తుందేమో వీడియో అని నేను అనుకున్నా, కానీ ఆమె కట్ చేసేసింది. అందుకే ఈ చేపలు కడిగే వీడియో ఫుల్గా రాలేదు. ఈ ఉప్పేసి రాకి ఫ్రెష్గా అయింది కూడా చూపించిన, అలా వీడియో వస్తుందని నేను అనుకున్నా. నాకేమో తెలియదు వీడియో వస్తలేదని. అందుకే చేపలు సగానికి ఎక్కువ కడిగే వరకే వీడియో వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా కడిగినప్పుడు అయితే తీస్తా. అయినా తీయడానికి ఒక మనిషి సపరేట్ కావాలి కాబట్టి నాకైతే ఎవరు తీయడానికి లేరు. ఇంకా పాప ఇంత తీసింది, గ్రేటే అనుకుంటాను నాకు నేను. ఈ తలనైతే ఇట్లా తీయాలి. ఇలా తీసేసి లోపల నాలిక ఉంటుంది చేపకి, అటు ఇటు దాన్ని తీసేయడమే. ఒకసారి ఎవరైనా కడగంగా చూసినామంటే దాని ప్రాసెస్ అర్థమైపోతుంది. ఎలా కడగడం ఏంది, ఏం తీసేయాలి ఆ చేపకు అనేది. ఏంది మొత్తం చేప మొత్తం క్లీన్ అయితే అయింది. వాటర్ పోసి ఒకసారి ఇట్లా దొడ్డు ఉప్పేసి రాకడమే. నేను ఆ దొడ్డు ఉప్పేసి రాకింది కూడా చూపించిన, కానీ ఆ వీడియో అయితే లేదు ఇందులో. ఎందుకంటే మా వీడియో రాకముందే కట్ చేసింది. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. చేప కట్ చేసినామా, లోపలికి తీసేసినామా, ఒకసారి ఇట్లా ఇట్లా రాక్కున్నామా, అంతేగా అయిపోయినట్టు చేపలు కడగడం. ఇలా రాకి వేసిన తర్వాత కొంచెం దొడ్డు ఉప్పేసి మళ్ళీ ఒక్కసారి రాకితే చేపలు తెల్లగా పీసులు అయితే మంచిగా తెల్ల వైట్గా అంటే వైట్గా కనబడతాయి. ఇంకెప్పుడైనా కడిగినప్పుడు ఆయనతో వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్, ఏమనుకోకండి.